నమస్తే అండి. నా పేరు కళ్యాణి. నేను హైదరాబాద్ సైనిక్పూర్ నుంచి వచ్చానండి. నాకు కొంచెము గత 2 ఇయర్స్ నుంచి కూడా నాకు కొద్దిగా L4, L5 కొద్దిగా గ్యాప్ వచ్చి గ్లూటియస్ మజిల్ ఇన్ఫ్లమేషన్ వచ్చి దాంతో పూర్తిగా కాలంతా నమ్మయ్యేదండి. పెయిన్ ఉండేది. రాత్రులు పడుకోలేకపోయేదాన్ని. గత 2 ఇయర్స్ కూడా నేను హైదరాబాద్లో ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాను. అలోపతిలో ప్రాబ్లం ఏం తగ్గలేదండి. తర్వాత ఎవరో నా ఫ్రెండ్ ద్వారా తెలిసి అమరప్రాణ నేచర్ క్యూర్ బొమ్మక్కల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉందండి. కరీంనగర్ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక్కసారిగా చాలా అంటే నా చిన్నప్పటి పల్లెటూరు వాతావరణంలోకి పోయినంత ఫీలింగ్ కలిగింది. చిన్నప్పుడు ఎలా అయితే అనుభవించేవాళ్ళము, ఇంటి చుట్టూ పరిసరాలు, గ్రీనరీ, పొలాలు, మొక్కలు, చెట్లు, పచ్చదనము అవన్నీ నేను ఇక్కడ అనుభవించాను. చాలా బాగుంది ఇక్కడ. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మెయిన్గా అందరికీ ఎక్కువ ఇష్యూస్ వస్తుంది ఫుడ్ ప్రాబ్లమ్. ఫుడ్ తోటే ఆ ఫుడ్ అనేది ఇక్కడ 100% నేచరు ఆర్గానిక్ ఫుడ్ పెడుతున్నారు వీళ్ళ ఫార్మింగే ఉంది. వీళ్ళ హాస్పిటల్ వెనుక వీళ్ళకి కావాల్సినంత ఫార్మింగ్ ఉంది. అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ప్రతిదీ కూడా ఇక్కడే దొరుకుతున్నాయి. ఈవెన్ మిల్లెట్స్ కూడా వీళ్ళ దగ్గరే ఉన్నాయి. అన్నీ కూడా వీళ్ళు సొంత ఫార్మింగ్లో నుంచి పెడుతున్నారు. అంత హైజీనిక్, తర్వాత మంచి ప్రోటీన్, మినరల్స్, విటమిన్స్ అన్నీ దొరికే విధంగా బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తున్నారు. ప్రతిరోజు మన ఆరోగ్యాన్ని బట్టి, మనకున్న ఇష్యూస్ని బట్టి మనం ఏం తినాలి, ఏం తినకూడదు అని డైటీషియన్ ప్రిపేర్ చేసే మెనూని బట్టి మనకి ఫుడ్ ఇస్తారు. దాంతో అద్భుతమైన చేంజెస్ వస్తున్నాయి. డ్రై కఫ్ వచ్చేది హైదరాబాద్లో ఉన్నప్పుడు. నేను చాలా మెడిసిన్ వాడాను, చేశాను. నేను ఫుడ్ టెస్ట్లు, అలర్జీ టెస్టులు చేయించుకున్నాను. దాంట్లో కొన్ని ఫుడ్ అలర్జీ అన్నారు, అవి మానేశాను. ఈవెన్ అవి మానేసినా కూడా నాకు ఎప్పుడూ తగ్గలేదు. ఎప్పుడు డ్రై కఫ్ వస్తూనే ఉండేది. నేను ఒక యోగా టీచర్ని. ఈవెన్ దో నాకు ఈ ఇష్యూస్ మాత్రం తగ్గలేదు. ఇక్కడికి వచ్చిన వెరీ ఫస్ట్ డే నుంచి కూడా నాకు అసలు కాఫే లేదు. అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంత అంటే జీరో పొల్యూషన్ ఇక్కడ. అంత అద్భుతంగా నేచర్ ఎంత బాగుందో అసలు ఇక్కడ. ఫస్ట్ టైము ఇంటిని వదిలేసి రావటం అనేది కూడా నా ఈ ఏజ్లో ఫస్ట్ టైము. కానీ నాకు ఇక్కడికి వచ్చాక చాలా హోమ్లీగా అనిపించింది. డాక్టర్స్ కానీ, జూనియర్ డాక్టర్స్ కానీ, థెరపిస్టులు కానీ, ఈవెన్ హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా చాలా లవ్లీగా, ప్రేమగా, ఎంతో ఇన్స్పిరేషన్గా వాళ్ళు ఎంత బాగా చెప్తున్నారు ప్రతిదీ. డాక్టర్స్ కూడా చాలా ఓపిక్గా వింటము చేయటం. ఈ సోకాల్డ్ ప్రపంచంలో మనం ఏంటంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా 5 మినిట్స్, 3 మినిట్స్, మ్యాక్సిమం 10 మినిట్స్ కానీ టైం ఇవ్వరు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఈవెన్ హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ కూడా వాళ్ళు ప్రతిదీ మనల్ని లవ్లీగా అడిగి మన సమస్యని తెలుసుకుని దానికి సొల్యూషన్ చెప్పి, మన సమస్యకి రీజన్ కూడా వాళ్ళు చెప్పి దానికి సొల్యూషన్ కూడా చెప్పి ఇస్తున్నారు. థెరపీలు అవి కూడా అద్భుతంగా ఉన్నాయి. అన్ని రకాల పంచకర్మ, షట్కర్మలు అన్నీ చేస్తున్నారండి ఇక్కడ. డైట్ ఒకటి, థెరపీలు ఒకటి, హైజీనిక్ ఎన్వైర్న్మెంటు, సర్వీస్ కానీ, రూమ్స్ కానీ, సరౌండింగ్స్ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, ఇవన్నీ కాక ఒక యోగా టీచర్గా నాకు ఇంకా నచ్చిందంటే వీళ్ళు చేపించే యోగా. ఇది అమరేంద్రరావు గారు స్వయంగా డిజైన్ చేసిన యోగా అన్నమాట. ఆయన ఎట్లా అంటే పేషెంట్స్కి అవసరమైనవి. జనరల్గా నేను తీసుకుంటాను క్లాసులు, జనరల్ యోగా తీసుకుంటాము, కొంచెం కాషియస్ చేస్తాం. కానీ వీళ్ళు అట్లా కాదు. పేషెంట్స్ చేయాల్సిన యోగాని వాళ్ళ బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం, వాళ్ళకున్న సమస్యలు తగ్గటం కోసము అద్భుతంగా ఆయన మార్నింగ్, ఈవినింగ్ 1 అవర్ యోగా క్లాసులు తీసుకుంటారు. తర్వాత ఇక్కడ ఉన్న జూనియర్ డాక్టర్స్ మెడిటేషన్ చేపిస్తారు. నాకు ఇంకా నచ్చింది ఏంటంటే నేను చాలా చోట్ల చూశాను త్రాటక్రియ, అది ఐసైట్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. తర్వాత వర్టిగో ప్రాబ్లం కూడా చాలా బాగుంటుంది. ఈ విషయాలని నేను చాలా సెంటర్స్ అవి ఇవి చాలా చోట్ల, ఈవెన్ నేను బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు కూడా చూశాను. ఇలాంటివి ఎవరు చెప్పరు ఇంతగా. ఇంకొకటి వీళ్ళకి ఫిజియోథెరపీ సెంటర్ ఓన్గా సార్ డిజైన్ చేసిన ఇవండి. బయట ఎక్విప్మెంట్ ఎలా ఉంటుందంటే అన్ని మెకానికల్గా అవి ఉంటాయి. కానీ వీళ్ళు చేసిందంతా వీళ్ళు ఓన్ డిజైన్డ్ ఎక్విప్మెంట్ అనమాట. దాంతో క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఇష్యూస్ ఉన్న వాళ్ళకి వీళ్ళు చేయించే ఎక్సర్సైజులు అద్భుతంగా ఉపయోగపడతాయి. పెరాలసిస్ పేషెంట్స్ ఉన్నారండి. నేను జనరల్గా చాలా సంవత్సరాల నుంచి ఫ్యామిలీలో ఉన్న డాక్టర్స్తో కావచ్చు, మెడికల్ ఫీల్డ్తో సంబంధం ఉంది. నేను అట్లా చూడలేదు. పెరాలసిస్ పేషెంట్స్ క్యూర్ అవటం అనేది నేను ఇక్కడ 10 డేస్లో నేను చూస్తున్నాను. పెరాలసిస్ పేషెంట్స్ వచ్చిన వాళ్ళు పట్టుకుని నడవటం కూడా మానేసి నడవగలుగుతున్నారు. వాళ్ళ కాళ్ళు చేతులు స్వాధీనంలోకి వస్తున్నాయంటే మరి అది డైట్ కావచ్చు, వీళ్ళు ఇచ్చే థెరపీ కావచ్చు, లేకపోతే వీళ్ళు చేసే ఫిజియోథెరపీ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ రిజల్ట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. దేవాలయం ఉంది ఇక్కడ, పల్లెటూరి వాతావరణము. ఇంకొకటి ఏంటంటే సార్ వాళ్ళ ఫ్యామిలీ అంతా డాక్టర్స్, వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న డాక్టర్స్ కూడా ఓల్డ్ ఫ్యామిలీ లాగానే వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ ఇది కానీ అలాగే ఉంటుంది. అంత అద్భుతంగా వాళ్ళు కూడా చాలా బాగా చెప్తున్నారు. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అలోపతి మెడిసిన్స్కి ఎమర్జెన్సీలో తప్పదు, మనం వెళ్తాము.
వితౌట్ మెడిసిన్తో ఉన్నాము అంటే మనకు అంతకంటే అద్భుతమైన జీవితం ఇంకొకటి లేదు. ఈ రోజుల్లో ఒకటి కాదు 10 జబ్బులు, 10 రోజు ఒక 20-30 టాబ్లెట్లు వేసుకునే వాళ్ళని కూడా నేను చూశాను, ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా. కానీ అలాంటి ఏ ఒక్క టాబ్లెట్ కూడా లేకుండా నేను కూడా పెయిన్ కిల్లర్స్ వాడానండి. లాస్ట్ 2 months నేను బాధ భరించలేక నా పెయిన్ తోటి గ్లూటేస్ మజిల్ 2 months పెయిన్ కిల్లర్స్ వేసాను. నేను ఇక్కడికి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు నేను 10 days వితౌట్ ఎనీ మెడిసిన్ ఉన్నాను. ఒక్క టాబ్లెట్ కూడా నేను వేసుకోలేదు. ఆల్మోస్ట్ 90% రిలీఫ్ అయింది. నాకు వివేక్ సార్ కప్ థెరపీ చేశారు 3 రోజుల క్రితం. అప్పటి నుంచి 90% రిలీఫ్ ఉంది. అది మిగిలింది కూడా తగ్గిపోతుంది 100% అనుకుంటున్నాను. తగ్గకపోయినా కూడా మనము మళ్ళీ ఏదైనా విషయం వచ్చినప్పుడు మనం ఇక్కడికి వచ్చి 7 days 10 days ఉంటే శారీరకంగా మానసికంగా కూడా అద్భుతమైన చేంజెస్ వస్తాయి. ఒక రకమైన ఫుడ్ ఇక్కడ అలవాటు పడిపోతే అదే ఫుడ్ ఇంటికి వెళ్ళాక కూడా మనం దాన్ని ఆ విధంగా వీళ్ళు ఆ ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలి, ఏం చేయాలి అనేసి బుక్స్ కూడా సప్లై చేస్తాం. మనం ఆ బుక్ తీసుకెళ్ళి అదే విధంగా ఇంట్లో కూడా ఆ ఫుడ్డే చేసుకుని ఆ విధంగా తింటే అద్భుతంగా మన ఆరోగ్యం బాగుంటుంది. వితౌట్ మెడిసిన్స్ జీవితం అంతా సుఖంగా ఉండొచ్చు. ఇది చాలా దగ్గర, ఆల్మోస్ట్ తెలంగాణ ఆల్ డిస్ట్రిక్ట్స్ కూడా దగ్గర ప్లేసే కరీంనగర్ అనేది. మాకు నచ్చిన విషయం ఏంటంటే చాలా మినిమం ఖర్చుతో ఇక్కడ అయిపోతుంది. మనము మామూలుగా అలోపతిలో మనం వెళ్ళి మెడిసిన్స్ అవి టెస్ట్లు అవి ఇవి ఎంతో ఖర్చు పెడుతుంటాం. దాని బదులు ఇక్కడికి వస్తే మనం చాలా అద్భుతంగా తక్కువ ఖర్చుతోటి మానసికంగా శారీరకంగా 2 విధాలా కూడా హ్యాపీగా రిటర్న్ వెళ్తాం. మేము వెళ్తున్నామండి రేపు, నేను మా సిస్టర్ వచ్చాము. కానీ ఎంత హ్యాపీగా వెళ్తున్నానంటే వచ్చినప్పుడు చాలా బాధతో వచ్చాను నేను. ఆ పెయిన్ తోటి నిద్ర లేక అది ఇప్పుడు మంచిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాను. వెళ్ళటం కూడా నేను చాలా హ్యాపీగా వెళ్తున్నాను. మళ్ళీ ఒకసారి నాకు వీలున్నప్పుడల్లా ఇక్కడికి వచ్చి రిలాక్సేషన్ కోసం రావాలని అనుకుంటూ అదే మిమ్మల్ని అందరినీ కూడా అదే ఆశిస్తున్నాను. మీరు ఎవ్వరు అవకాశం ఉన్న వాళ్ళందరూ తప్పకుండా ఒకసారి విజిట్ చూసి చూడండి. నెక్స్ట్ టైం మీరే వద్దన్నా కూడా మళ్ళీ తప్పకుండా ఇక్కడికి వస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమర్ ప్రాణ్.